హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే నత్తగుల్లలండి. నేను చూశాను, కొన్ని వీడియోస్ చూశాను. ఏంటంటే మొత్తం కింద భూమి పైన కానీ నేలపై కానీ కొమ్మల మీద కానీ మొత్తం కాండానికి ఆకులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వేలున్నాయి. నిమ్మ చెట్లకే చూశాను నేను, ఇంకా వేరే పంటల మీద కూడా నాశనం చేస్తున్నాయి. బురద ఉండడం వల్ల ఈ వర్షాలకి వాటర్ ఉండడం వల్ల ఉన్నాయి అని అంటున్నారు. ఇవి ఏంటంటే పైనుంచి ఏం తక్కువ అండి, ఒకటి రెండు పడితే పడవచ్చు, అసలు పడవు కూడా పడవు. ఇవి యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చాయంటే పైన మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, కొన్ని మొక్కలు ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి. ఒక్క మొక్కలు కానీ క్రోటాన్ కానీ ఇవి ఇంపోర్ట్ చేసుకుంటే వాటి ద్వారా వచ్చాయని నేను కొంచెం రీసెర్చ్ చేశాను, కనుక్కున్నాను. అక్కడి నుంచి వచ్చాయని అంటున్నారు. దీనికి మందులు లేవు అంటున్నారు, కానీ మందులు కూడా ఉన్నాయండి. ఈ సమస్య ఇంతకుముందుకు ఎప్పుడూ రాలేదని కూడా లేదండి, వచ్చింది. ఎందుకంటే మనం మొక్కలు తెచ్చుకుంటూనే ఉంటాం, అవి వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి ఎప్పుడూ వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఒక్కోసారి వచ్చి ఉండొచ్చు. కానీ వీటికి మాత్రం పురుగు మందులు ఉన్నాయండి. లేవంటున్నారు కానీ పురుగు మందులు ఉన్నాయి. నేను మెన్షన్ చేస్తాను, పురుగు మందులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇంతకుముందుకు వాడారు. నేను ఏఎన్ కూడా ఒకసారి అడిగాను, ఉన్నాయని కూడా, అంటే హిస్టరీ ఒకసారి బ్యాక్ వెళ్ళమని. నేనంటే ఖచ్చితంగా కనుక్కోలేకపోయానేమో, కానీ పోయి ఉండేవాడిని. అడిగాను నేను, ఏఎన్ అడిగితే మాత్రం ఉన్నాయి, పురుగు మందులు ఉన్నాయి, వాడారు, సక్సెస్ఫుల్గా పనిచేసాయి, ఉన్నాయండి. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ ఏంటంటే చెక్ చేసుకున్నాను నేను తోటలోకి వెళ్ళి. ఎందుకంటే చాలా మొత్తం బురద ఉండిపోయి, మొత్తం కాదండి, కొంచెం భాగం మాకు బురద ఉంటుంది, వాటర్ ఉంటాయి. అటు సైడ్ ఉన్నాయా ఏంటి అని చూసి లేవండి. పాదుల్లో చూశాను, కొమ్మలకి కాండానికి ఈ ఆకులు మొత్తం చెక్ చేసుకున్నాను నేను. ఎందుకంటే చాలా డ్యామేజ్ చేస్తాయండి. నిమ్మ తోట అనే కాదండి, ప్రతి తోటలో అసలు చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. బాధ అనిపిస్తుంది, చచ్చిపోతాయి. ఎందుకంటే ఆ బలవంతా తినేసిన తర్వాత పీల్చేస్తున్నాయి. కాండం ఎక్కడ పడితే అక్కడ ఇదే ప్రాబ్లం అండి, తినేయడం వల్ల చాలా డ్యామేజ్ అయిపోయి చచ్చిపోతాయి, మొక్కలు చచ్చిపోతాయి, ఎదుగుదల ఉండదు. నేను మొత్తం చెక్ చేశాను, పాదుల్లో కానీ మా సైడ్ లేవండి. ప్రాబ్లం ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి వచ్చాయి మొక్కలు, క్రోటాన్ కానీ ఒక్కలు కానీ, ఒక్క మొక్కలు ఉంటాయి కదా, ఒక్క మొక్కలు ఇవి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ నర్సరీ వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కదండి గుడ్లప్పుడు. అవి చాలా ఫాస్ట్గా ఎదిగిపోతుందండి, అంటే మల్టిప్లై అవుతుంటాయి అవి. అలా ఈ ప్రాబ్లం రేజ్ అయింది. కాకపోతే పురుగు మందులు ఉన్నాయండి, నేను మెన్షన్ చేస్తాను. ఈ మిడతలు కానీ ఈ నత్తగుల్లలు కానీ చాలా ప్రాబ్లం అండి. అసలు చాలా ఫాస్ట్గా డ్యామేజ్ చేస్తాయి పంటని. చాలా బాధ అనిపించింది. ఏం ఎత్తిపోసుకుంటామండి రోజంతా, అదేనా మొత్తం ఏరుకోవడం, ఎత్తిపోసుకోవడం. పండించే పంటకు ఇదే ప్రాబ్లం, చీడపీడలకి ఇదే ప్రాబ్లం. రైతు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తప్పదు, చేయాలి, కొంచెం కాపాడుకోవాలి. మేము వదలలేం కదా, తప్పదు అంతే. ఇక్కడ ఏదో సింపతి కోరుకునేది లేదు, ఎవరు ఇవ్వరండి, ఏమీ చేయరు. మనమే అన్నీ ఉన్నాయి, మనకి నెట్ ఉంది, అన్నీ అంత ఏదో చదువుకున్న వాళ్ళని చూసుకోవాలి. పురుగు మందులు దొరుకుతాయండి, ఉన్నాయి కూడా. మొత్తం చెక్ చేశాను నేను, చెక్ చేస్తే ఇక్కడ ఏం లేవు. ప్రతి చెట్టుకు చూశాను నేను, ఒక వీడియో చూశాను కానీ నేను బురద ఉన్న సైడ్ మొత్తం చెక్ చేశాను నేను, భయమేసి చూశాను అనమాట. ఎందుకంటే చాలా రోజులు పెద్ద పెద్ద చెట్లు కదండి, కాపాడుకున్నాం కదా, ఏమవుతుంది అనేసి. ఎందుకంటే ఒక్కసారి అటాక్ అయిన తర్వాత చాలా కష్టం. మనం అందుకే సరిపోతుంది, ఇంక వేరే పని చేయలేం. రావడం, ఎత్తిపోసుకోవడమే, చిరాకది. నేను మెన్షన్ చేస్తాను, లేవు. కాకపోతే చాలా బాధ అనిపించిందండి, మొత్తం తినేయడం. అది ఇగురులు తినేస్తాయి. ఎందుకంటే చెట్టు ఎదిగే టైం కదా, ఎదగదు ఇక. ఆ ఇగురు అనేది ఎదగడం, కొమ్మయి ఎదుగుతుంటుంది, మొత్తం తినేస్తాయి. అది ప్రాబ్లం అండి. వీళ్ళు కూడా కొంచెం భయపెడుతున్నారండి, మందులు లేవు, అది ఇది. న్యూస్ ఛానల్స్ ఒకవేళ వాళ్ళతో కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ కొంచెం కొందరు కమర్షియల్గా చేస్తున్నారు కదా,
వాళ్ళతో గొడవ భయపెట్టేయడమే, ప్రతి ఒక్కరు భయపెట్టేయడమే. అది ప్రాబ్లం. ఉన్నాయండి, మందులు ఉన్నాయి, మీరు వాళ్ళని అడిగినా ఇస్తారు, ఒక ఫామ్లో ఉంది, ఇస్తారు. భయపడిపోకుండా మనం కొంచెం జాగ్రత్త చేసుకోవడం, ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే సిచ్యువేషన్ కదా. థ్యాంక్ యూ.